వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలకు ఇండ్లు. కాంగ్రెస్ పార్టీని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి. జూన్ మాసంలో అర్జీవన్ ఏరియా 94% ఉత్పత్తిని సాధించడం జరిగింది. అర్జీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడి. ప్రభుత్వం మల్బార్ గోల్డ్ లాంటి కార్పొరేట్ సంస్థలకు సహకరించడం మానుకొని చేతి వృత్తుల వారిని ఆదుకోవాలి. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకారుల సంఘం డిమాండ్. సింగరేణిలో కొత్త క్వార్టర్ల నిర్మాణం కోసం యాజమాన్యం నిర్ణయం. గోదావరికని, శ్రీరాంపూర్, భూపాలపల్లి, మనుగురు ప్రాంతాల్లో 1003 క్వార్టర్ల నిర్మాణం కోసం జరుగుతున్న టెండర్ ప్రక్రియ. దైవ సమానులైన డాక్టర్లను మనమంతా గౌరవించుకోవాలి. డాక్టర్స్ డే సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచన. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి నిరుపేదలకు ఇండ్లు వస్తాయని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. పాలకుర్తి మండలం తక్కలపల్లి గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇండ్లకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముగ్గుపోసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుండి జరిగిన అభివృద్ధి సంవత్సరం కాలంలో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో జరుగుతుందన్నారు. 6 గ్యారంటీల అమలుతో పాటు రైతులకు రుణమాఫీ, సన్న బియ్యం పంపిణీ, సన్న వడ్లకు బోనస్, ఇసుక ఫ్రీ, కటింగ్లు లేకుండా వడ్ల కొనుగోలు వంటి ఎన్నో సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు తన పనితీరును, ప్రభుత్వ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాబోయే 3.5 సంవత్సరాల కాలంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రామగుండం నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మరి బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారి సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గత 50 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అభివృద్ధి ఈ సంవత్సర కాలంలో అనేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి జరుగుతూ ఉంది. మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు. అటు గోదావరికని పోయినా, రామగుండం పోయినా, పల్లెల్లోకి వచ్చినా కూడా సుమారుగా పల్లెల్లో 100 కోట్ల పైన 160 కోట్ల రోడ్లకే అయితే 250 కోట్లతోటి ఎల్లంపల్లి బండలవాగు లిఫ్ట్, ఒక 250 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూలు, 100 కోట్లతోటి ఏటీసీ, ఇవన్నీ కూడా ఈ మండల ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. దాంతో పాటు ఇవాళ మీరు గ్రామాలలో చూస్తూ ఉన్నారు, బ్రహ్మాండమైన మీరు ఎప్పుడు చూడని రోడ్డు, ఒక 50 సంవత్సరాలకు కూడా చెడిపోయిన విధంగా భవిష్యత్ ప్రణాళికలు చేస్తూ వెడల్పుగా రోడ్లు వేసే కార్యక్రమం పెట్టాం. ఇవాళ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమాలు 200 ఉచిత కరెంటు, ఆర్టీసీల ఉచిత ప్రయాణం, 500కే గ్యాసు, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ, పండించిన ప్రతి పంటను గింజ కోయకుండా కొన్నాం. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేసినాం. సన్నాలకు బోనస్ ఇచ్చినాం. కావలసిన ఏర్పాట్లు చేసినాం. పొల పనులు మొదలు కాకముందే రైతు బంధు 13 ఎకరాల వరకు 9,000 కోట్లు 9 రోజులు వేసి ఇచ్చినాం. ఇవాళ ప్రతి రైతుకి పండించిన పంటను కొని బోనస్, ఎలాంటి ఇబ్బందులు చేయకపోవడం వల్ల ప్రతి రైతు ఆనందంగా వారు పండించిన పంటలకు ఇలా రేపు వేసుకునే దానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ ముక్కెడ శ్రీనివాస్, వివిధ విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూన్ మాసంలో అర్జీవన్ ఏరియా 94% ఉత్పత్తిని సాధించడం జరిగిందని అర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. సింగరేణి సంస్థ అర్జీవన్ ఏరియాలో సాధించిన ఉత్పత్తి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మంగళవారం అర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ
అర్జీవన్ ఏరియా వార్షిక లక్ష్యంలో 78% సాధించగా ఓసీ 5 జూన్ మాసంలో 51%, వార్షిక లక్ష్యంలో 84% సాధించడం జరిగిందని వెల్లడించారు. అలాగే సంక్షేమంలో కూడా అర్జీవన్ ఏరియాలోని సింగరేణి ప్రభావిత గ్రామాల్లో 23 కిలోమీటర్ల రోడ్డు వేయడం జరుగుతుందని, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా ఉత్తమమైన మందులను అందించడం జరుగుతుందని తెలిపారు. కార్మిక కుటుంబాలకు సిద్ధమైన జలం అందించేలా ర్యాపిడ్ గ్రావిటీ పనులను వేగవంతం చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ ప్రాంతంలోని నిరుద్యోగ పిల్లలకు వృత్తి శిక్షణ కోర్సులను ఇప్పించడం జరుగుతుందని, మరో 7 లక్షల రూపాయలతో 4 కొత్త కోర్సులను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అర్జీవన్ ఏరియా మొత్తం మీద 37 లక్షలకు గాను 35 లక్షల సాధించి 94% ఉంది. ఈ లోటును కూడా పూడ్చుకొని ఈ సంవత్సరం చివరికల్లా పూర్తి స్థాయిని సాధిస్తారని నమ్మకం ఉంది. ఓసీ 5 ఉద్యోగులు 2.7 lakhs గాను 2.9 lakhs సాధించి 106%తో చేసి ఉత్పత్తిని అధికంగా పెంచినందుకు అందులో అక్కడ సంబంధించిన ఉద్యోగులను, సూపర్వైజర్లను, అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది. ఇది కాక ఇక సంక్షేమ విషయానికి వస్తే ఈ వేసవి కాలంలో నీటి ఎద్దడి అనేది లేకుండా ఉద్యోగులందరూ సహకరించి పొదుపుగా వాడుకున్నందుకు కృతజ్ఞతలు. అట్లనే నీటి ఎద్దడి లేకుండా చేయడం జరిగింది. అట్లనే ఈ 23 కిలోమీటర్లు కాలనీలలో రోడ్లు ఏతున్నాయో అది ఆల్రెడీ వేయడం జరుగుతుంది చాలా చోట్ల. ఇది కాకుండా షాపింగ్ కాంప్లెక్స్ ఏతుందో అక్కడ ట్రాఫిక్ జామ్స్ లక్ష్మీనగర్ చౌరస్తాలో బాగా అవుతున్నాయని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. ర్యాపిడ్ గ్రా ఏదైతే మనకి పూర్తి స్థాయిలో రామగుండం ఆర్జీ 1, 2, 3 అడ్రియాల సెంటనరీ కాలనీ దాకా నీటి వసతి ప్రాబ్లం రాకుండా కోసం ర్యాపిడ్ గ్రావిటీ పనులు కూడా అతి త్వరగా జరుగుతున్నాయి. వాటిని కూడా కొద్ది నెలలోనే ప్రారంభం చేసుకోవడానికి చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఇది కాకుండా మేడిపల్లి ఊసిలో పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ కోసం గౌరవ చైర్మన్ బలరాం నాయక్ గారు వారి వ్యాప్కోస్ అనే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు డిపిఆర్ సంస్థ ఇచ్చి దాని యొక్క పరిశీలన పనులు వేగవంతం చేయమని ఆదేశించడం జరిగింది. ఈ రకంగా ఉత్పత్తిలో కార్మికులు అందరూ ఉద్యోగులు, కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు సమిష్టి కృషితో ఉత్పత్తిలోను, సంక్షేమంలోను ఆర్జీవన్ ఏరియా అన్నిటిలో ముందుండడానికి కృషి చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ మీడియా సమావేశంలో అర్జీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, అధికారులు ఆంజనేయ ప్రసాద్, చిలుక శ్రీనివాస్, జితేందర్ సింగ్, వరప్రసాద్, వీరారెడ్డి, హనుమంతరావు, వేణు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మల్బార్ గోల్డ్ లాంటి కార్పొరేట్ సంస్థలకు సహకరించడం మానుకొని చేతి వృత్తుల వారిని ఆదుకోవాలని పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు రంగు శ్రీనివాస్, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి కట్ట నాగేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాలు చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న స్వర్ణకారుల పుట్టగొట్టేలా వ్యవహరిస్తూ ఈ నెల 3న కార్పొరేట్ సంస్థ మల్బార్ గోల్డ్కు సబ్సిడీ ఇస్తూ ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభించడం బాధాకరమన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక చేతి వృత్తులను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వం చర్యల కారణంగా చేతి వృత్తులు పూర్తిగా అంతమయ్యే పరిస్థితులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఇప్పటికే స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదించారు. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించి స్వర్ణకారుల జీవితాలు రోడ్డున పడకుండా మల్బార్ గోల్డ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అలాగే స్వర్ణకారులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి సబ్సిడీలు కల్పిస్తూ ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. చేతి వృత్తులదారులకు చేయూతను అందించాల్సిన ప్రభుత్వాలు నేడు కార్పొరేట్ వ్యవస్థకు సపోర్ట్ చేస్తూ తరతరాలుగా కుల వృత్తులను నమ్ముకున్న వృత్తిదారులను చిన్నాభిన్నం చేస్తున్నట్టు కానవస్తుంది. ఎందుకంటే రేపు 3 తారీఖు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మల్బార్ గోల్డ్ సంస్థకు అనేది ఒకటి కార్పొరేట్ సంస్థ. ఆ సంస్థకు 700 కోట్ల పెట్టుబడితో ఈ గోల్డ్ కర్మాగారాన్ని ఆవిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు లేదా మన రాష్ట్ర మరొక మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారి చేతుల మీద ఇది ప్రారంభం అవుతున్నట్టుగా పేపర్లలో వచ్చింది. మరి చదువుకొని పనులు దొరకక, ఉద్యోగాలు దొరకక కుల వృత్తిలో కూడా నేడు మా స్వర్ణకారులు ఉంటున్నారు. స్వర్ణకార వృత్తిదారులకు నేడు కార్పొరేట్ జ్యువెలరీ షాపులు, బడా షోరూమ్ల వాళ్ళు కార్పొరేట్ పెట్టుబడులతో వచ్చి ఇవి పట్టణాల నుంచి మొదలుకొని గ్రామీణ ప్రాంతాలలోకి విస్తరిస్తూ తరతరాలుగా కుల వృత్తులను నమ్ముకున్న స్వర్ణకారుల పొట్టగొడుతుంటే ప్రభుత్వాలు కూడా ఇటువంటి సంస్థలకే రాయితీ రుణాలు ఇస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మరి
ఉద్యోగాలు ఇవ్వరు, ఉపాధి కల్పించరు. మరి ఈ చేతి వృత్తులదారులు ఎక్కడికి పోవాలి? మన భారతదేశం అంటేనే విభిన్న వృత్తుల కలయికతోటి ఇట్లా కులాలుగా ఏర్పడ్డాయి. మరి ఈ కులాలను నమ్ముకొని తరతరాలుగా కుల వృత్తులను నమ్ముకున్న మా స్వర్ణకారులు నేడు ప్రభుత్వమే మాకు సపోర్ట్ చేయకుండా కార్పొరేట్ షాపులకు సపోర్ట్ చేస్తే మేము ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం రేపు 3 తారీఖు మీరు ఏదైతే ప్రారంభించదలుచుకున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలని, కార్పొరేట్ జ్యువెలరీ షాపులకు కాకుండా కుల వృత్తిదారులకు మీరు సపోర్ట్ చేయాలని. ఎందుకంటే ఉన్నవానికి మీరు ఉపాధి కల్పిస్తే ఏమొస్తుంది? అదే లేని వాళ్ళకు ఈ కుల వృత్తిదారులకు మీరు సపోర్ట్ చేస్తే, రాయితీ రుణాలు ఇస్తే ఈ కుటుంబాలు బాగుపడతాయి. 100 మంది పైగా ఆత్మహత్య చేసుకున్నారు. పేరుకే బంగారం, కానీ పనులు చూస్తే పనులు లేక ఈ కార్పొరేట్ జ్యువెలరీ షాప్తో పోటీ పడలేక ఇంత ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తున్నది. ఏదైతే మేము పనికి ఉపయోగించే సైనైడ్, యాసిడ్ లాంటివే మాకు పనులు లేక అదొక అమృతం లెక్క భావించుకొని ఇక మీకు బతకడమే వేస్ట్ అని మేము సూసైడ్లు చేసుకుంటున్నాము. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబో కాలంలో స్వర్ణకార కులం అనేది ఉండేదని చెప్పుకునే పరిస్థితులు వస్తాయి. నేడు ఆనాడు చేనేత కార్మికులు ఎట్లయితే బనవన్మరణకు పాల్పడుతున్నారో నేడు మా వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మాకు సపోర్ట్ చేసి కార్పొరేట్ సపోర్ట్కు జ్యువెలరీకి మద్దతు ఉపసంహరించుకొని మాకు మద్దతు ఇవ్వాలని తెలియజేస్తుంది. బంగారం ధర ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో కార్పొరేట్ వ్యవస్థలను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు గత దశాబ్ద కాలం నుండి రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవస్థలను బాగా ప్రోత్సహించడం జరుగుతుంది. వాళ్ళకు సబ్సిడీ ఇచ్చి ఇలా ఇవ్వడం వల్ల ఇప్పుడు మలబార్ గోల్డ్ అనే సంస్థ ఇప్పుడు సుమారు 700 కోట్లతోని ఒక యూనిట్ అన్నది తెలంగాణలో స్థాపించడం జరుగుతుంది. దీనివల్ల స్వర్ణకారులకు అనేక విధాలుగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి కుల వృత్తి కొనసాగించే స్వర్ణకారులను ఆదుకోవాలని చెప్పనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పని, అలాగే మాకు స్వర్ణకార క్లస్టర్ వెల్ఫేర్ బోర్డు ప్రకటించాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ విధంగా కార్పొరేట్ వ్యవస్థను మీరు ప్రోత్సహించడం వల్ల ఇక్కడ లోకల్లో ఉన్న చాలామంది వృత్తిని కోల్పోవడం జరుగుతుంది. ఉద్యోగాలు లేక ఏదో కుల వృత్తిని నమ్ముకొని చేసుకునే వారికి కూడా ఇలాంటి పనులు దొరకలేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా కొంచెం స్పందించి చేతి వృత్తులు చేసుకునే వారికి చేదోడు వాదోడుగా ఉండాలని, సబ్సిడీ రుణాలు అందించి చేతి వృత్తి వారిని ఆదుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ మీడియా సమావేశంలో స్వర్ణకార సంఘం కార్పొరేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీ రామోజు సత్యనారాయణ, కోశాధికారి కట్ట శ్రీధరాచారి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గడ్డ వెంకటేశ్వరరావు, గాలిపల్లి రమేష్, జగన్ ప్రసాద్, పురుషోత్తం, విష్ణు, సదానందం, శివ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో కొత్త క్వార్టర్ల నిర్మాణం చేపట్టడానికి యాజమాన్యం నిర్ణయం చేసింది. గోదావరికని, శ్రీరాంపూర్, భూపాలపల్లి, మనుగూరు ప్రాంతాల్లో 1003 క్వార్టర్ల నిర్మాణం కోసం జరుగుతున్న టెండర్ ప్రక్రియను ప్రారంభించింది. సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల కోసం 50 ఏండ్ల కింద రేకులతో క్వార్టర్లను నిర్మించింది. ఒక హాల్, సింగిల్ బెడ్రూమ్, కిచెన్ ఉండే క్వార్టర్లలోనే కార్మిక కుటుంబాలు నివసిస్తుండగా పిల్లలు ఎదగడంతో స్థలం సరిపోక అదనంగా క్వార్టర్లను ఆనుకుని షెడ్లను నిర్మించారు. కార్మికులు రిటైర్డ్ అయిన తర్వాత వాటికి రిపేర్లు చేస్తూ కొత్తగా వచ్చే వారికి కేటాయిస్తున్నారు. ప్రస్తుతం క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకొని నివాసానికి అనుకూలంగా లేవు. వాటి రిపేర్లకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని మేనేజ్మెంట్ భావించింది. దీంతో పలు ఏరియాల్లో పాత క్వార్టర్లను తొలగించి కొత్తగా డబుల్, త్రిబుల్ బెడ్రూమ్ క్వార్టర్లను నిర్మించేందుకు సింగరేణి మేనేజ్మెంట్ నిర్ణయించింది. ఉద్యోగులు, ఆఫీసర్లు ఉండేందుకు కొత్తగా డబుల్, త్రిబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించేందుకు సింగరేణి నిర్ణయించింది. వీటిని గోదావరికని, శ్రీరాంపూర్, భూపాలపల్లి, మనుగూరు ప్రాంతాల్లో 1003 క్వార్టర్లను నిర్మించనుంది. వీటిలో 143 క్వార్టర్లు ఆఫీసర్లకు, ఉద్యోగులకు 860 క్వార్టర్లను కేటాయించనుంది. ఇందుకు 450 కోట్లకు డైరెక్టర్ల బోర్డు అప్రూవల్ కూడా ఇచ్చింది. కొత్తగా నిర్మాణం చేసే క్వార్టర్లను బ్లాక్ వారీగా చేపట్టనుంది. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో 133 కోట్లతో ఆఫీసర్లకు 36 క్వార్టర్లు, ఉద్యోగులకు 282 క్వార్టర్లు నిర్మించనుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో 193 కోట్లతో ఆఫీసర్లకు 39 క్వార్టర్లు, ఉద్యోగులకు 410 క్వార్టర్లు, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 45 కోట్లతో ఆఫీసర్లకు 22 క్వార్టర్లు, ఉద్యోగులకు 60 క్వార్టర్లు, ఖమ్మం జిల్లా మనుగూరులో 79 కోట్లతో ఆఫీసర్లకు 46 క్వార్టర్లు, ఉద్యోగులకు 108 క్వార్టర్ల నిర్మాణానికి సిద్ధమైంది. ప్రస్తుతం వీటి నిర్మాణానికి టెండర్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో విశ్వ భారతిదే అగ్రస్థానం. ఎన్టీపీసీ రామగుండం గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1. పెద్దపల్లి జిల్లాల్లోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. మొన్న ర్యాంకుల్లోనైనా, నిన్న గ్రేడ్స్ లోనైనా, ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వభారతిదే ముందంజ.
582 మార్కులతో ఎం జశ్వంత్ టాప్ ఇన్ టౌన్. అంతేకాకుండా వి చరణ్ 564 మార్కులు, ఈ రాజ్ కుమార్ 559, టి కావ్య 558, షయిస్తా 557, ఎల్ వర్ధన్ 556, ఎం నాగధీరర్ 552 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. 500 మార్కుల పైగా 38 మంది విద్యార్థులు సాధించిన ఏకైక పాఠశాల విశ్వభారతి. విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ స్కూళ్లలో 100% రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు. గత 32 సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బండారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1 గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి. మీరు మీ పిల్లలపై కన్న కలలు నిజం చేసుకోండి. అడ్మిషన్స్ ప్రారంభమైనవి, వెంటనే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్. దైవ సమానులైన డాక్టర్లను మనమంతా గౌరవించుకోవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మానాలి ఠాకూర్తో కలిసి గోదావరికని ప్రాంతంలోని ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వ డాక్టర్లకు చిరు సత్కారం చేశారు. డాక్టర్లను శాలువాలతో సన్మానించి వారికి మానాలి ఠాకూర్ చేతుల మీదుగా చిరు కానుకను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్స్ డే సందర్భంగా దైవ సమానులు అయిన డాక్టర్లకు చిరు సత్కారం చేయాలన్న ఆలోచనతో ఈ ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తూ ప్రజల ప్రాణాలను రక్షణగా నిలుస్తున్న డాక్టర్లను సన్మానించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రులకు దీటుగా ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లు తమ వైద్య సేవలను అందిస్తున్నారని తెలిపారు. అన్ని విభాగాల్లో ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్లను మనం గౌరవించాలని, ప్రైవేట్ వ్యక్తులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ డాక్టర్లపై దాడులు చేయడం, అసత్య ప్రచారం చేయడం లాంటివి చేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డాక్టర్స్ డే సందర్భంగా దేవత సమానమైనటువంటి కూడా వారి కుటుంబ సభ్యులకి స్టాఫ్కి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అద్భుతమైన రీతిలో ఈరోజు రామగుండంలో గత 20 సంవత్సరాలుగా అనేక సేవలు చేస్తుంది. ఈ ప్రాంతంలో నిరంతరం అన్ని రకాల కాలుష్యం, తర్వాత పని, అండర్ గ్రౌండ్స్ పని, యాక్సిడెంట్లు, లేబర్ ప్రాంతం ప్రభుత్వ హాస్పిటళ్ళ కంటే ధీటుగా ఈ ప్రాంతంలో ఎప్పటికప్పటికి ఈ ప్రాంతంలో ఉన్న వారికి ప్రాణ భిక్ష పెడుతూ ఆరోగ్యంగా పెట్టే కార్యక్రమం చేస్తున్న వారి యొక్క చిరు సత్కారం చేయాలనే ఆలోచన మనందరూ ఆహ్వానించడం జరిగింది. వారిని సత్కరించే అవకాశం ఇచ్చినందుకు డాక్టర్స్కి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరం డాక్టర్లను గౌరవిస్తూ, డాక్టర్ వ్యవస్థను గౌరవిస్తూ వారు స్వేచ్ఛగా పనిచేసేటువంటి అవకాశం కల్పించాల్సిన మీ మీడియా పక్షాన ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరినీ కోరుతాం. ఏ డాక్టర్ కూడా ఎవరికి నష్టం చేయాలని కొంతమంది కావాలని ఊరున్నప్పుడు 4 విధాల మనుషులు అన్నట్టుగా కొంతమంది డాక్టర్లపై అఘాయిత్యం చెల్లించే వాళ్ళు ఉంటారు, నిందలేసే వాళ్ళు ఉంటారు. ప్రభుత్వ అధికారులే కావచ్చు, ప్రైవేట్ వాళ్ళే కావచ్చు. డాక్టర్ల పైన నిందలు కానీ, అత్యాచారాలు కానీ, ఇబ్బందులకు గురి చేస్తే వారిని ఖచ్చితంగా శిక్షించే చట్టాలు ఉన్నాయి. చట్టపరంగా వారిని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి కలిగించద్దు. దయచేసి డాక్టర్లను గౌరవించండి. మన ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరం ఉంది. డాక్టర్స్ డే సందర్భంగా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సమక్షంలో కేక్ కట్ చేసి సూపరింటెండెంట్ దయాల్, ఆర్ఎంఓ డాక్టర్ రాజ్తో పాటు మరికొంతమంది వైద్యులను ఆత్మీయంగా సత్కరించారు. ప్రజలకు ప్రాణాలను పోసే కనిపించే దేవుళ్లతో సమానమైన డాక్టర్లను మనం గౌరవించుకోవడం మన బాధ్యత అని నిర్వాహకులు అన్నారు. ఈ కార్యక్రమంలో భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి ఉపాసకులు కట్ట సురేష్ భవాని, పెద్దపల్లి రామస్వామి, గూడిపు రమేష్, సతీష్, నీడ రమేష్, అధిక సంఖ్యలో హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది గోదావరికని ఆధ్వర్యంలో 320G డిస్ట్రిక్ట్ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా గోదావరికని అడగుంటపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్ మణికేశ్వర్ రెడ్డిని సన్మానించారు. అలాగే జాతీయ పోస్టల్ దినోత్సవం సందర్భంగా లక్ష్మీనగర్ పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ సిబ్బందిని సన్మానించారు. చార్టెడ్ అకౌంటెంట్ దినోత్సవం సందర్భంగా చార్టెడ్ అకౌంటెంట్ పడ్డల సత్యనారాయణ గౌడ్ని సన్మానించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లను నాటి సమాజ సేవలో భాగంగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ మార్కెటింగ్ చైర్మన్ మాచిరేడి మహేందర్ గౌడ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది పురుడు పోసుకుని 10 సంవత్సరాలైన సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి జాతీయ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా గోదావరికని అడగుంటపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్ మణికేశ్వర్ రెడ్డిని సన్మానించడం జరిగిందన్నారు. అలాగే జాతీయ పోస్టల్ దినోత్సవం సందర్భంగా లక్ష్మీనగర్ పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ సిబ్బందిని, చార్టెడ్ అకౌంటెంట్ దినోత్సవం సందర్భంగా చార్టెడ్ అకౌంటెంట్ పడ్డల సత్యనారాయణ గౌడ్ని సన్మానించమని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది గోదావరికని 2025-26 కార్యవర్గం ఆధ్వర్యంలో మా పిహెచ్టీలు మొదటిన జూలై 1వ తేదీన అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం మరియు పోస్టల్ దినోత్సవం, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్స్ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సేవలు అందిస్తున్న మన ఏకైక చార్టెడ్ అకౌంట్ శ్రీ పడాల సత్యనారాయణ గౌడ్ గారిని సన్మానించడం జరిగింది. వారు దాదాపుగా 2013వ సంవత్సరంలో చార్టెడ్ అకౌంటెంట్గా వృత్తి స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది హైదరాబాద్ లేదా మహానగరాలలో వాళ్ళ సేవలను అందిస్తారు. కానీ పుట్టిన భూమిపై మమకారంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరొందిన సందర్భంగా రామగుండంలో వారి యొక్క సేవలు అందిస్తూ చాలా వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా వెసులుబాటును కల్పిస్తూ వారికి ఆర్థిక పరంగా ఎటువంటి లోటుపాట్లు ఉన్నా వారి సేవలను అందిస్తూ అందరినీ ముందుకు తీసుకెళ్తున్న సందర్భంగా వారిని ప్రత్యేకంగా గుర్తించి ఈరోజు లయన్స్ క్లబ్ గోదావరికని శతాబ్ది ఆధ్వర్యంలో వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కాసల సురేందర్ రెడ్డి, సెక్రటరీ ఊరసమ్మిరెడ్డి, ట్రెజరర్ ఉట్ల శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బాలసాని స్వామి గౌడ్, క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ కంకనల ముకుందరెడ్డి, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ ఊళ్ళాల సురేష్, సభ్యులు సంజీవ్ రెడ్డి, సాయికృష్ణారెడ్డి, గోపాలరెడ్డి, సాయికుమార్, జీఈటీ కోఆర్డినేటర్ బంకరామస్వామి, రీజియన్ చైర్పర్సన్ ఖజాపురం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మాజీ ఉప ప్రధాన కార్యదర్శి అమరజీవి మాదిరెడ్డి భాస్కర్రావు 34వ వర్ధంతి సందర్భంగా సోమవారం అర్జీవన్ జీఎం ఆఫీస్ చౌరస్తా వద్ద ఉన్న భాస్కర్రావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు గోదావరికనిలో భాస్కర్రావు కార్మిక వర్గానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం భాస్కర్రావు భవన్లో స్మారక సభ నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డెల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి అరెల్లి పోషణలు ప్రసంగించగా వేదికపై బ్రాంచ్ ఉపాధ్యక్షులు సంఖ్య అశోక్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు, ఏఐటీయూసీ అర్జీవన్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీను, ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, భాస్కర్రావు కుమారులు శేషుకుమార్, శ్రీధర్లు ఆశీనులు కాగా సిపిఐ ఏఐటీయూసీ నాయకులు బోగ సతీష్ బాబు, గండి ప్రసాద్, ఎస్ వెంకటరెడ్డి, ఆకునూరి శంకరయ్య, చేప్యాల భాస్కర్, మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, కారంపూడి వెంకన్న, గుర్రం ప్రభుదాస్, నాయని శంకర్, బలుసు రవి, బండి మలేష్, రెడ్డి వెంకటస్వామి, విగ్రహదాత పగడాల ప్రతాప్ రెడ్డి, ఏఐటీయూసీ అర్జీవన్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చంద తిరుపతి, ఆఫీస్ కార్యదర్శి తోడుపునేరు రమేష్ కుమార్తో పాటు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలకు ఇండ్లు, కాంగ్రెస్ పార్టీని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి. జూన్ మాసంలో అర్జీవన్ ఏరియా 94% ఉత్పత్తిని సాధించడం జరిగింది. అర్జీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడి. ప్రభుత్వం మల్బార్ గోల్డ్ లాంటి కార్పొరేట్ సంస్థలకు సహకరించడం మానుకొని చేతి వృత్తుల వారిని ఆదుకోవాలి. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకారుల సంఘం డిమాండ్. సింగరేణిలో కొత్త క్వార్టర్ల నిర్మాణం కోసం యాజమాన్యం నిర్ణయం. గోదావరికని, శ్రీరాంపూర్, భూపాలపల్లి, మనుగురు ప్రాంతాల్లో 1003 క్వార్టర్ల నిర్మాణం కోసం జరుగుతున్న టెండర్ ప్రక్రియ. దైవ సమానులైన డాక్టర్లను మనమంతా గౌరవించుకోవాలి. డాక్టర్స్ డే సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ జీటీపీ న్యూస్.